ఉగ్రసేనారెడ్డి గారు సభను ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. ముందుగా ఇక్కడికి చేసినటువంటి మండల నాయకులకు, అలాగే మన కూటమి కార్యకర్తలకు, అలాగే మన ఆరాధ్య దైవం బనగానపల్లి నియోజకవర్గ ఆరాధ్య దైవం బట్టి మన బీసీ జనార్దన్ రెడ్డి గారికి అందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు. ముందుగా కోయిలకుంట్ల మరియు బనగానపల్లి మార్కెట్ యార్డ్ ఈరోజు ప్రమాణ స్వీకారం చేసినటువంటి డైరెక్టర్లకు మరియు వైస్ చైర్మన్లకు, మా చైర్మన్లకు అందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు. ముందుగా కాటిరెడ్డి మల్లికార్జున రెడ్డి గారికి మార్కెట్ యార్డ్ చైర్మన్ గా అనౌన్స్ అయినప్పుడు మొదటిగా వాళ్ళ అమ్మ నాన్న ఏం సంతోషించారో తెలియదు, కానీ మొదటిగా సంతోషించిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది నేనే. ఎందుకంటే మల్లికార్జున రెడ్డి పార్టీ ఏ పార్టీలో ఉన్నారో అని అవసరం, ఎక్కడన్నా ఉన్నాని ఆయన ఎంత నిబద్ధతో పనిచేస్తారో నాకు తెలుసు. ఎందుకంటే నేను దగ్గరగా చూసినాను. ఇప్పుడు కాదు, 10-12 సంవత్సరాల నుంచి మా ఇద్దరికి హైదరాబాద్ లో తిరిగిన అనుభవం ఉంది కాబట్టి చెప్తున్నాను. ఎంతో నిబద్ధతగా ఏ పార్టీలో ఉన్నా ఆయన పనిచేస్తారు. కానీ ప్రతిపక్షం పార్టీలో ఉన్నప్పుడు వాళ్ళు ఆయన సద్వినియోగం చేసుకోలేకపోయారు, ఆయన నిబద్ధతను. ఆయన్ను తర్వాత ఎప్పుడైతే ఆయన మీద లేనిపోని అభాండాన్ని మోపి పార్టీ మారాలి అని ఆయన మమ్మల్ని ఒక్కసారి కన్సల్ట్ చేస్తే మినిస్టర్ గారిని అడిగాము. ఇప్పుడున్న మినిస్టర్ అడిగితే ఆయన ఒకటే అన్నారు, లేదు మన పార్టీలోకి వస్తే ఇబ్బంది పడతాడేమో, ఇప్పుడు వద్దు, ఎలక్షన్ మూమెంట్ లో పిలుచుకుందామన్నారు. కానీ మల్లికార్జున రెడ్డి నాకు ఏ ఇబ్బందులు ఉన్నా నాకు పర్వాలేదు, నేను వచ్చే తీస్తాను,